సరిగ్గా 24 గంటలు దాటింది విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం సంభవించి. ఆ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమైన విషయం మనందరికీ తెలిసిందే. మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు మనకు ఇప్పటి వరకు అందుతోన్న సమాచారం. అయితే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు విశాఖ కలెక్టర్. రైట్, చూడొచ్చు. ఉక్కు ద్రవం ఒక్కసారిగా కింద పడిపోవడంతో లాడిల్ నుంచి ఒలికిపోవడంతో నిన్న 8 మంది అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. ఆ విజువల్స్ అన్ని చూడొచ్చు. మన అందరికీ తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉక్కు ద్రవాన్ని నిరంతరం కూడా పంపిస్తూ ఉంటారు. దాదాపు 1500 డిగ్రీల సెల్సియస్లో ఆ ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని తర్వాత కావలసిన రూపాల్లో దాన్ని కడ్డీలుగా మారుస్తూ ఉంటారు, రేకులుగా మారుస్తూ ఉంటారు. అయితే ఆ ద్రవం ఒక్కసారిగా ఒలికిపోయింది. మరి ఆ లాడిల్ ఒలికిపోవడానికి కారణం ఏంటి అన్నది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. కొంతమంది ప్రెషర్ ఎక్కువై పేలిపోతుంది అంటున్నారు. కొంతమంది తడి తేమ ఉంటే కూడా ఆ లాడిల్ పేలిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. ఇలా రకరకాల ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా 8 మంది ప్రాణాలను హరించేసింది ఆ ద్రవం. చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్లు. కుమార్, అప్పారావు, ప్రభాకర్ రావు, భానుకుమార్, కృష్ణ, నాగు, వెంకటరమణ, అప్పల్ రాజు, అలాగే త్రినాథ్. అందులో కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది మేనేజర్స్, అలాగే స్టాండ్ 3, స్టాండ్ 1, స్టాండ్ 4 రకరకాల గ్రేడ్స్లో ఎంప్లాయీస్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరూ కూడా నిన్న జరిగిన ఇదే సమయానికి దాదాపు 4-4:30 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమైపోయారు. పూర్తిగా కాలిపోయిన బాడీస్ మనకు కనిపించాయి. అయితే చాలామంది గాయపడ్డారు. 1500 డిగ్రీల సెల్సియస్ ద్రవం పైన పడితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాగే చాలా మందికి గాయాలయ్యాయి. వారందరినీ కూడా సమీపంలోని హాస్పిటల్కి చేర్పించి చికిత్స అయితే అందిస్తున్నారు. వాళ్ళు 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ ప్రభుత్వం కదిలింది, వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా పరామర్శలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఎక్స్గ్రేషియాస్ కూడా ప్రకటించింది. మా ప్రతినిధి రాజు ఉన్నారు మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజు, 15 రోజుల సమయం పడుతుంది పూర్తి నివేదిక రావడానికి అని అంటున్నారు. కానీ ప్రాథమికంగా ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి ఒక 3-man కమిటీని అయితే నియమించినటువంటిది అయితే ఉంది. అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది ముందు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు రావాలి. ఈ కమిటీకి సంబంధించినటువంటి 3 అఫీషియల్స్ని దీనిలో అయితే నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ కమిటీకి సంబంధించి బొకారో స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి టీము 3-man కమిటీ విశాఖ అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. కమిటీలో ప్రియారంజన్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ బొకారో సెయిల్ కంపెనీకి సంబంధించి, అదేవిధంగా జితేంద్ర కుమార్ సిజిఎం సెయిల్, అదేవిధంగా గోపాల్ సింగ్ ఎక్స్ సిజిఎం సెయిల్ కంపెనీకి సంబంధించి ఈ 3తో 3-man కమిటీ అయితే నియమించినటువంటిది అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే ఈ 3-man కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఈ 3-man కమిటీ విశాఖ స్టీల్ ప్లాంట్కి చేరుకునే సమయానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా అక్కడే ఉన్నారు. శ్రీనివాస్ వర్మకి అసలు ప్రాథమిక నిర్ధారణ చేసి అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటనేది వివరాలు అయితే అందించే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాలంటే 15 రోజులకు పైన సమయం పడుతుంది. కానీ ప్రాథమికంగా కొన్ని వివరాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరికి కూడా ఆ వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం లేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ టీమ్ని బొకారో స్టీల్ ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం అయితే వాళ్ళు తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. వాళ్ళు మొత్తం 3-man కమిటీని నియమించినటువంటి నేపథ్యంలో 24 గంటల గడవకు ఉంది. ఎందుకంటే నిన్న 4 గంటల 10 నిమిషాలకు ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటిది అయితే ఉంది. ఈరోజు విశాఖపట్నానికి 3 గంటల 50 నిమిషాలకి వాళ్ళు విశాఖ చేరుకోవడం, 3-man కమిటీ 4 గంటల 50 నిమిషాలకల్లా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం మొత్తాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిశీలనలో ఏ విషయాలు, ఎందుకంటే టెక్నికల్గా చూసినా కూడా ఇది కొంత అంటే కెమికల్ ఎక్స్ప్లోజివ్ ఏమైనా జరిగిందా, లేకపోతే ఈ ప్రమాదానికి గల కారణం
కారణం అంటే ఆ పేలుడు సంభవించింది, ఇది ఎందుకు సంభవించింది, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయా లేకపోతే మెషినరీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నింటినీ కూడా వచ్చినటువంటి ఈ టీం అయితే మొత్తం నిర్ధారణ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీన్ని పూర్తి స్థాయి పర్యవేక్షణ కూడా కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ దగ్గరుండి చేస్తున్నటువంటిది అయితే ఉంది. నిన్న అర్ధరాత్రి 2 గంటలకు వచ్చినటువంటి శ్రీనివాస్ వర్మ ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు మంత్రి నారా లోకేష్ కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి సమయంలో వాళ్ళతో కలిసి అటు చనిపోయిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి బాధితులందరినీ కూడా పరామర్శించారు. అదేవిధంగా ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించినటువంటిది అయితే ఉంది. అంటే వీళ్ళందరూ వచ్చి పర్యటన ముగిసిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ అధికారులతో, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సిఎండి ఇతర ఉన్నతాధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ఈ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఈ 3-man కమిటీ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ లోకి అయితే చేరుకున్నటువంటిది అయితే రాజు, మనం విజువల్స్ కనుక చూస్తే ఏదైతే లిక్విడ్ ఉంటుందో దాని సాంద్రత చాలా పల్స్గా ఉంటుంది. సో ఎక్కడెక్కడైతే ఒలికిపోయిందో మొత్తం అంతా కూడా తగలబడిపోయింది. మొత్తం ఇండస్ట్రీ 8 మంది సజీవ దహనం అయిపోయారు. నిజంగా ఆ విజువల్స్ మనం ఎవరూ కూడా చూడలేము, అంతటి భయంకరంగా ఉన్నాయి. చాలా మంది గాయపడున్నారు, వాళ్ళలో 2 పరిస్థితి విషమంగా ఉంది అని అంటున్నారు. అండ్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం కాలిపోయి కనిపిస్తోంది. సో ప్రొడక్షన్కి ఏమైనా ఆటంకం ఉందా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా తెలుస్తోందా, మొత్తం ఎంత మేర నష్టం జరిగి ఉంటుంది, ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ ఉంటుందా, దానికి సంబంధించి ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోందా? అంటే ఎక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించినా కూడా బ్లాకులుగా దీన్ని అయితే డివైడ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ఈ బ్లాక్కి సంబంధించి 15 నుంచి 20 మంది మాత్రము ప్రతి షిఫ్ట్కి పనిచేస్తూ ఉంటారు. ఈ షిఫ్ట్లు పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ బ్లాక్కి సంబంధించి ల్యాడ్ ఏదైతే ఉందో ఆ ల్యాడ్లో ఇంచుమించుగా ఒక బకెట్ లాగా ఉన్నటువంటి దాంట్లో 150 టన్నుల ద్రావకం వరకు ఉంటుంది. అంటే ఉక్కుని వేడి చేసినటువంటి ద్రావకం 130 నుంచి 150 టన్నుల వరకు ఉంటుంది. దాన్ని అదంతా ఒక మొత్తము మారిన తర్వాత, అంటే లూజ్గా మారిన తర్వాత దాన్ని వేడైనటువంటిది చల్లార్చడానికి మొత్తము ఈ బకెట్లో తీసుకొస్తుంటారు. ఒక్కసారిగా బకెట్లో ఏదో ఒక బాల్ పడినట్లు లోపలికి పడినటువంటి నేపథ్యంలో ఈ పేర్లు అయితే సంభవించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ విధమైనటువంటి ఆటంకం ఇప్పటివరకు ఉత్పత్తికి అయితే కలగలేదు. అన్నింటినీ సెట్ చేసి ప్రస్తుతం ఉత్పత్తిని అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ రాజు, థాంక్యూ సో మచ్.